వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సజావుగా ప్రజావాణి కార్యక్రమం. అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్. ఫీజు రియంబర్స్మెంట్ మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం. పాల్గొన్న తెలంగాణ ఉద్యమాల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారులు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు పి చంద్రయ్య, వి రాములతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. హాజీపూర్ మండలం నన్ననూరు గ్రామ పంచాయతీ చందనాపూర్ గ్రామవాసులు తమ గ్రామంలోని R&R కాలనీలో 136 రేషన్ కార్డులు ఉన్నాయని, స్థానికంగా ప్రత్యేక రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని దరఖాస్తును అందజేశారు. లక్షెట్పేట మండలం చందారం గ్రామానికి చెందిన రాచర్ల సంతోష్ తన తండ్రి పేరిట ఉన్న భూమిని కొందరు అక్రమంగా పట్టా చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని దరఖాస్తును అందజేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం శాఖ గ్రంథాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లైబ్రరీ అండ్ పోస్టులను ప్రత్యక్ష పద్ధతిన డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని తెలంగాణ లైబ్రరీ సైన్స్ విద్యార్థులు నిరుద్యోగ సంఘం ప్రతినిధులు దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 79 దరఖాస్తులు అందాయని, దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. దుర్గారావు, వెంకట్రావుపల్లె, మండల్ జైపూర్, జిల్లా మంచిర్యాల. ఈరోజు నుంచి మేము హైదరాబాద్ సచివాలయంకి వెళ్ళడం జరిగింది. 29 తారీఖు రోజు కలెక్టర్ గారికి లెటర్ తీసుకురావడం జరిగింది. ఈ పేద వాళ్ళకు సంబంధించిన భూ సమస్య ఉన్నది కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి ఇదే భూ పోరాటం నడుస్తుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారితో మేము ఇవ్వడం జరిగితే ఇవాళ మీకు ఫారెస్ట్ వాళ్ళకి కలు ఉంటాయని చెప్పిండు. గతంలో మేము ఆర్డీఓ గారికి కూడా ఇచ్చినాం, అప్లికేషన్లు ఇచ్చినాం, ఎన్నో ఇచ్చినా కానీ ఇట్లనే ఆగుతున్నది పని. కాబట్టి దయచేసి మరి తొందరగా ఈ పేదల ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు మరి పేదలకు పట్టాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. జైపూర్ మండలి, నర్వ, దుబ్బపల్లి, వెంకట్రావుపల్లి ఈ నాలుగు గ్రామస్తుల సమస్య ఉన్నది. పేదరికానికి చెందినటువంటి గుంట భూమి లేనటువంటి పేదలు ఉన్నది. ఇంట్లో
మరి భూస్వాములకే పట్టాలు ఉన్నాయి. సరే 48, 46, 47, 49 సర్వే నంబర్లలో భూస్వాములకు పట్టాలు ఉన్నాయి. బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు పట్టాలు మాత్రం ఇవ్వలేదు. గత 20 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తుంది. మరి దీనిపై ఆర్డీఓ కూడా స్పందించి పనిచేయాలి. మాకు కలెక్టర్ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ సమస్య వెంటనే పరిష్కారం చేయాలని మేము ప్రజలమంతా కోరుకుంటున్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం ఉదయం 9వ వార్డులో స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ 9వ వార్డులోనే రూపాయలు 4.80 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే 3 నెలల్లో ఈ పనులు 100% పూర్తవుతాయని భరోసాను ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం, బిల్డర్ల బాధ్యతారాహిత్యం కారణంగా కాలనీల్లో రోడ్లు, డ్రైన్లు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాతన్పల్లి మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించి సుమారు రూపాయలు 80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని కాలనీలలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు పూర్తవుతాయని తెలిపారు. అమృత్ పథకం కింద రూపాయలు 40 కోట్లతో త్రాగునీటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి నల్ల ద్వారా తాగునీరు అందించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. మార్నింగ్ వాక్లో క్యాతన్పల్లిలో 9th వార్డులో పాదయాత్ర చేయడం జరిగింది. ఈరోజు ప్రజల సమస్యలు కనుక్కొని ఇంతకుముందు ఏదైతే హామీలు ఇచ్చినారో అవి పూర్తిగా అయినాయా లేదా అని చెప్పి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మన ఈ ఒక్క వార్డులోనే 4 కోట్ల రూపాయలు 4,80,00,000 రూపాయలు వర్క్స్ శాంక్షన్ అని అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. మిడ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకొక 3 monthsలో ఏదైతే కేతాన్పల్లిలో రోడ్స్, నాలీస్ ఈ 4,80,00,000 వర్క్స్ అన్నీ కూడా పూర్తిగా అవుతాయి. అన్నీ కూడా 100% కావు, ఎందుకంటే ఇక్కడ అన్ని కాలనీస్ అన్నీ కూడా ఎప్పుడైతే లేఅవుట్ చేసినారో వారు సరిగా డ్రైన్స్, రోడ్స్ ఏదైతే బిల్డర్ రెస్పాన్సిబిలిటీ ఉందో అది వారు ఆ బిల్డర్ రెస్పాన్సిబిలిటీ చేయక ఆ రోజులలో పంచాయతీ ఉందని చెప్పి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఈ కేతాన్పల్లిలోనే ఎక్కువ నిధులు పెట్టాలని చెప్పి సుమారు 80 కోట్ల వర్క్స్ అన్నీ కూడా కేతాన్పల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. నేను అందరికీ కూడా ఇదే విశ్వాసం ఇస్తున్నాను. మీకు సీసీ రోడ్స్, డ్రైన్స్ 100% ఈ సంవత్సరం ఎండ్ వరకు అన్ని కాలనీలలో కేతాన్పల్లిలో సీసీ రోడ్స్ ఇంకా సైడ్ డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వారికి భరోసా ఇప్పిస్తున్నాం. దాని తర్వాత మన అమృత్ స్కీమ్లో ఇక్కడ మన కేతాన్పల్లిలో 40 కోట్ల రూపాయలతోని ఈ సంవత్సరం ఎండ్ వరకు పనులు పూర్తిగా అందరికీ ఇంటింటి నల్లా ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా ఈ అమృత్ స్కీమ్ ద్వారా నీళ్లు కూడా వారికి ఇంటికి సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముట్టడి చేసి పంపులు రన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి, ఇంకా పూర్తి కాలేదు. ఎట్లా? ఇప్పుడు వాళ్ళు 4 సంవత్సరాలు హయాంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ఎన్ని టీఎంసీలు వాడుకున్నారో వాళ్ళు శ్వేతపత్రం తీసేది అవసరం ఉన్నది. కేటీఆర్కి సరిగా అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు. 4 సంవత్సరాలు కేసీఆర్ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత సుమారు 1800 టీఎంసీ నీళ్లు పంపు చేసే అవసరం ఉంది. కేవలం 70 టీఎంసీ నీళ్లు పంపు చేసినారు. అది కూడా పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి గేట్స్ ఓపెన్ చేసి ఆ 70 టీఎంసీ నీళ్ళు కూడా వృధా కావడం జరిగింది. దాంట్లో 3,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ పంపింగ్ ఛార్జెస్ ప్రజల మీద ఆ భారం పడ్డది. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్తోని మీ హయాంలో ఏదైతే ఆ వాటర్ వాడాలో ఎంత వాడినరు, నిజంగా ఎంత ఖర్చు చేసినారు. దాంతోపాటు ఈ ప్రాజెక్టు కూడా కునికిందంటే ఎవరు దానికి బాధ్యత? కేసీఆర్ కాదా దాని బాధ్యత?
కేటీఆర్ నువ్వు అర్థం చేసుకోవాలి, ఈ ప్రాజెక్ట్ ఖాళీ కేవలం కమిషన్ల కోసం మీరు దూసుకోవడం జరిగింది. అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవల్ల అని చెప్పి 36,000 కోట్లతోని ఈ గ్రావిటీతో వచ్చే ప్రాజెక్ట్ని మీరు కమిషన్లు దోచుకోనికే ఈ ప్రాజెక్టు తుమ్మిడిహట్ట నుంచి కాళేశ్వరంకి తీసుకురావడం జరిగింది. మా చెన్నూరు రైతులు నిజంగా చాలా ఆశ్చర్యమైంది. నిన్న కొందరు టీఆర్ఎస్ చెన్నూరు నాయకులు వారి హయాంలో ల్యాండ్ అక్విజిషన్లో 33 కోట్ల రూపాయలు బబ్బరి చిలుక లక్ష్మీపూర్ ఆ ప్రాంత రైతులకు ఏదైతే ల్యాండ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశాన్ని తెలంగాణ ఉద్యమాల వేదిక TUV ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమాల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ హాజరై మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన KK కమిటీని సరైన పద్ధతిలో ఉద్యమకారులను గుర్తించాలని, ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు కార్డు ఇవ్వాలని, 250 గజాల ఇండ్ల స్థలం, 25 లక్షల ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని, నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమక్షంలో డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన గ్రహీత అవార్డులు అందజేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఉద్యమకారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ వేదిక వైస్ చైర్మన్ పెద్దపల్లి కిషన్ రావు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ పల్లె భూమేష్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు అత్తి సరోజ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు MD సోహెల్ ఖాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల యొక్క ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలనే ఉద్దేశంతో ఈ TUVని ఏర్పాటు చేశాం. తెలంగాణ ఉద్యమకారుల వేదికను. మనది ఒకే ఒక్క ఆశయం, ఆలోచన. 33 జిల్లాలలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కనీసం 20,000 మంది ఉద్యమకారులను తయారు చేయాలి, మహాశక్తిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన తెలంగాణ ఉద్యమకారుల యొక్క డిమాండ్స్ ఏమిటి అని మనం గుర్తు తెచ్చుకుంటే, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల త్యాగ ఫలితంగా ఏర్పడే ఈ తెలంగాణ, అమరవీరుల కుటుంబాల త్యాగ ఫలితంగా ఏర్పడే ఈ తెలంగాణలో ఉద్యమకారులు తినే తిండి లేక, కట్టే బట్ట లేక, ఉండే ఇల్లు లేక, ఆస్తులు అమ్ముకొని, అంతస్తులు అమ్ముకొని రోడ్ల మీద తిరుగుతుంటే ఈ రోజున ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం. గత ప్రభుత్వం కొంతమందికి చేసిన, కేసీఆర్ గారికి చేయాలని ఆలోచన ఉన్నా కానీ ఆ రోజు కొంతమంది అడ్డుపడి ఉద్యమకారులకు ద్రోహం చేశారు. మరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను అమలు చేయాలని TUV తెలంగాణ ఉద్యమకారుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్స్ ఏమిటనేవి నేను క్లారిఫై చేసి చెప్తాను. ఉద్యమకారులకు మొట్టమొదటిగా గుర్తింపు కార్డులు ఇవ్వండి, ఇది మొదటి డిమాండ్. రెండవది, ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వండి. మూడవది, 10 లక్షలతో 4 గదుల ఇండ్ల నిర్మాణం చేయండి. నాలుగవది, ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి వారికి 50,000 పెన్షన్ సౌకర్యం ఇవ్వండి. ఎందుకంటే జార్ఖండ్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులను ఏ విధంగా గుర్తించాలి అని ఆలోచన చేసి వారిని భారత స్వతంత్ర సమ్మానులుగా గుర్తించాలని అక్కడ PF ఆఫీసర్కి, స్టేట్ ఆఫీసర్కి పంపిస్తే ఆ స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే, ఉద్యమకారులను ప్రత్యేకంగా గుర్తించలేము, కానీ వారిని భారత స్వతంత్ర సమానంగా గుర్తించి 50,000 పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 50,000 పెన్షన్ సౌకర్యం మన ఉద్యమకారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యమకారుల కుటుంబాల్లో చదువుతున్నటువంటి పిల్లలకు ఉచిత విద్యను అందజేయండి. అదేవిధంగా ఉద్యమకారుల కుటుంబాలకు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని వర్తింపజేయండి. ఉద్యమకారుల కుటుంబాలకు ఉచిత బస్సు ప్రయాణం, ట్రైన్ సౌకర్యం ఉచితంగా కల్పించండి. ఉద్యమకారుల సంక్షేమ నిధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించండి. అదేవిధంగా జూన్ 2వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖున, జనవరి 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఎంతమంది ఉద్యమకారులు ఉంటే వాళ్ళందరినీ కూడా
సన్మానించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే తెలంగాణ ఉద్యమకారుల వేదికను ఒక మహా ఉద్యమంలా, మా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు సకల జనులు ఎట్లయితే రోడ్ల మీదకి వచ్చారో అటువంటి ఉద్యమాన్ని మళ్ళా మనం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అది ఉద్యమకారులందరూ కూడా గ్రహించాలి. అందుకే నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, జూలై 17వ తేదీన మనం రవీంద్ర భారతిలో ఒక మహాసభను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ మహాసభలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీదుగా అవార్డులు ఇస్తున్నాం. ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి పేరు మీద అవార్డులు ఇస్తున్నాం. ఎందుకంటే ఉద్యమకారుల యొక్క కష్టాలను నష్టాలను గుర్తించి వాళ్లకు విశిష్టమైన పురస్కారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఒక నిర్ణయం తీసుకున్నది. ఇది సాహసోపేతమైన నిర్ణయం. 4000 మంది ఉద్యమకారులకు ఇవ్వాలని మేము ఈ ఉద్యమకారుల యొక్క గౌరవ పురస్కారాన్ని ఇస్తున్నాం. ఇది ఒక 1 ఫీట్ ఉంటుంది, చిన్న నమూనా. ఒక 1 ఫీట్ ఉండే విధంగా మేము టీజీవీ గౌరవ పురస్కారాన్ని అందజేస్తుంది. అదేవిధంగా మన తెలంగాణ జాతిపిత, ఈ తెలంగాణ రావడానికి ముఖ్య కారకులైన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలని టీజీవీ కూడా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా తన ఆటలతో పాటలతో తెలంగాణ ప్రజలను తన గలం ద్వారా బయటకు రప్పించి తన ఆటలతో పాటలతో ఉర్రు తొలగించిన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి యొక్క విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర నాయకుల యొక్క విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మన తెలంగాణ జాతిపిత జయశంకర్ గారి యొక్క విగ్రహాన్ని, అదేవిధంగా గద్దరన్న విగ్రహాలని ఏర్పాటు చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీలో కేకే గారిని చైర్మన్గా ఉంచారు. వారితో మాట్లాడడం జరిగింది. అద్దంకి దయాకర్ గారితో మాట్లాడడం జరిగింది. రాముల నాయక్ గారితో మాట్లాడడం జరిగింది. బోతే శోభన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమకారులు యొక్క డిమాండ్స్ను తొందరగా నెరవేర్చాలి. ఉద్యమకారుల వేదిక ఈ రోజు మనం సమావేశం జరుపుకున్నాం. దీనికి అన్న నరాల పెద్దలారాయణ గారు దీన్ని కూడుకొని ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేయడానికి సిద్ధపడి ఇంతమందిని ఏకం చేసినటువంటి నరాల పెద్దలారాయణ వారి టీంకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 12 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమకారులను 2001 నుంచి అన్న కేసీఆర్ గారు తను ఒంటరిగా బయలుదేరి ఎంతో మంది 4 కోట్ల మందిని ఏకం చేసినటువంటి ఉద్యమ మహానుభావునికి మొదటిగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుని అతనికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేసీఆర్ గారు ఉద్యమ బాట పట్టాలంటే ఈరోజు ఇంతమంది ఉద్యమకారులకు ఇలా కూర్చునే అవకాశం కూడా రాకపోతుండే, మన తెలంగాణలో మాకు తెలంగాణ అని చెప్పుకునే ధైర్యం కూడా లేకపోతుండే. కానీ ఈరోజు తన ప్రాణాలను కొట్టి మన తెలంగాణ సాధించి పెట్టినటువంటి మహాభారత గనుడు మన కేసీఆర్ గారు. మనకు ఈరోజు ఉద్యమకారులకి అన్యాయం జరిగిందనే దాంతో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అన్న నరాల సత్యనారాయణ గారు పూర్తి బాధ్యత తీసుకొని ఇంతమందిని ఏకం చేసినటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఒక విషయం, గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం 6 గ్యారెంటీలు కూడా ఇవ్వలేకపోవడం, అందులో కూడా ఈ ఉద్యమకారులని కేంద్రీకరించడం, దీన్ని మాకు ఉద్యమకారులకు 2 గుంటల భూమి, ఇల్లు, పెన్షన్ ఇవన్నీ ఇస్తానని ఆ రోజు ఎలక్షన్ ముందు ఒప్పుకోవడం జరిగింది. దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయాలని, తగిన న్యాయం చేస్తూ వారికి అన్ని విధాలు ఆదుకునే విధంగా ప్రభుత్వం గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సంగమల్లయ్య పల్లె దర్గా వద్ద ప్రారంభమైన మహమ్మద్ బాబా తాజుద్దీన్ శాలువా ఉర్సు ఉత్సవాలు. ఈ సందర్భంగా సూఫీ ఇస్లామిక్ బోర్డు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సయ్యద్ మసూద్ అలీషా వార్షి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగా
ఈ సంవత్సరం కూడా బాబా తాజుద్దీన్ ఉర్సు ఉత్సవాలు సంగమల్లయ్య పల్లె దర్గా వద్ద నిర్వహిస్తున్నామని 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో 7వ తేదీన యువతకు డ్రగ్స్ నియంత్రణపై జిల్లా కలెక్టర్ మరియు డీసీపీలచే అవగాహన కార్యక్రమం ఉంటుందని, 8వ తేదీన మహిళలకు గోరింటాకు ఉత్సవాలు, 9వ తేదీన ప్రత్యేక పూజలు, 10వ తేదీ ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ నెల 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఉత్సవాలకు కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. వందలైన పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సంగమల్లపల్లి దర్గాలో మొహమ్మద్ బాబా తాజుద్దీన్ షాల్వా ఉర్సుత్సవాలు పెద్ద ఘనంగా జరుగుతున్నది. మీ అందరికీ తెలియజేయడం ఏమనగా 7వ తారీఖు నాడు విశ్వముక్తి ప్రోగ్రాం ఉన్నది. సిపి సార్ మరియు డీసీపీ సార్, కలెక్టర్ సార్ గారు వస్తున్నారు. ఇందులో పాల్గొని 10 కాలేజీల పిల్లగాళ్ళకు కూడా విద్యార్థులకు మేము ఆహ్వానం ఇచ్చినాము. మరియు 7వ తారీఖు నాడు జెండా ప్రోగ్రాం ఉంటుంది, సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంటుంది, కవాలి ప్రోగ్రాం ఉంటుంది. 8వ తారీఖు నాడు ఆడపడుచు కొంగు బంగారము, ఇందులో స్త్రీల యొక్క పూజ ఉంటుంది, జగత్మాత పూజ. ఈ మన హిందూ సాంప్రదాయంలో కుంకుమ పూజ ఎలా చేసుకుంటారో ముస్లిమ్స్లో జగత్మాత పూజ, గోరింటాకు పూజ జరుగుతుంది. ఆ పూజ ఈ పూజ ఏమి డిఫరెన్స్ ఉండేది, అందరూ కుల మతాలకు అతీతంగా ఇది జరుగుతుంది. ఇందులో ఆడపడుచులకు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలని నేను కోరుకుంటున్నాను. ఇందులో అన్నదానం కూడా ఉన్నది. 9వ తారీఖు నాడు బాబా తాజుద్దీన్ షాల్వా 2:30 గంటలు ఇక్కడ నుంచి చేరుకొని సిసిసిలో తిరుక్కుంటూ మళ్ళీ 10 గంటలకు దర్గాకు చేరుకుంటుంది. తర్వాత 10వ తారీఖు నాడు నాగ్పూర్ బాబా తాజుద్దీన్ దగ్గరికి చేరుకొని పూజలు అందుకుంటుంది. మీ అందరికి దయచేసి చేయమనేది ఏమనగా ఈ 3 రోజులు కూడా వచ్చేసి జయప్రదం చేయగలరని నా యొక్క మనవి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. యావారి. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ లేదా మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు విద్యను దూరం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా 27,000 పాఠశాలలను 4,000కు కుదిస్తారని అనడం సమంజసం కాదని, జనాభా ప్రతిపాదికన పాఠశాలల సంఖ్యను పెంచాల్సింది పోయి కుదించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణ అని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని, మధ్యాహ్న భోజన నాణ్యత పెంచడానికి ఏజెన్సీలకు గిట్టుబాటు ధర చెల్లించాలని, విద్యాశాఖలో ఉన్నటువంటి ఖాళీలను పూర్తిగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని, లేని పక్షంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సభ్యులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పిలుపునిచ్చిందో దాంట్లో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్లు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంది, దాన్ని విడుదల చేయాలని ముఖ్యంగా డిమాండ్ పెడుతున్నాం. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారు 27,000 స్కూళ్ళని 4,000 కుదిస్తానని ఒక సభలో చెప్పడం జరిగింది. దీన్ని ఎస్ఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే జనాభా పెరిగింది దాని ప్రతిపాదికన స్కూల్ పెంచాల్సింది పోయి ఈరోజు ఏదైతే స్కూల్ తగ్గిస్తున్నామని చెప్తున్నారో ఇది పేద మధ్య తరగతి గ్రామీణ విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనని ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా గురుకులాలని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గొప్పగా చెప్తుంది, కానీ ఏ గురుకులాలు కూడా సరైన సౌకర్యాలు లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో కనబడుతుంది. అద్దె భవనాల్లో నడుస్తున్నాయి, కనీస బాత్రూములు కానీ క్లాస్ రూములు కానీ పడుకోవడానికి హాస్టల్ కూడా సరైన సౌకర్యాలు లేని పరిస్థితి ఈరోజు మంచిర్యాల జిల్లాలో కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసిండు,
టీచర్లు ఎవరైతే ఉన్నారో టీచర్లు కూడా మధ్యాహ్న భోజనము స్కూళ్ళలో చేయాలని. అయ్యా వాళ్ళు మధ్యాహ్న భోజనం అడగట్లేదు, ఏదైతే పిల్లలు చదువుకుంటున్నారో పేద పిల్లలు వాళ్ళకు నాణ్యమైన భోజనం పెట్టమని అడుగుతున్నాం. ఈరోజు కోడిగుడ్డు 5 రూపాయలు ఇస్తున్నారు, బయట 8 రూపాయలు లేని స్కూల్లో బయట షాపులో అందని పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించకుండా తెలంగాణ రాష్ట్రంలో కనీసం రెగ్యులర్ ఎంఈఓ లేరు, మంచిర్యాల జిల్లాకు కూడా రెగ్యులర్ డిఈఓ లేని పరిస్థితి ఈరోజు కనబడుతుంది. కాబట్టి ఈ సమస్యలని పరిష్కరించకుండా ఈ తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుపడదు. కాబట్టి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సంక్షేమ హాస్టల్ మంచిర్యాల జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ, ముఖ్యంగా ఎస్సీ అయితే అధ్వాన పరిస్థితిలో ఉన్న ఎప్పుడో కట్టిన హాస్టల్ అవి కనీసం పిల్లల దాన్ని చదువుకునే పరిస్థితి లేదు, అడ్మిషన్లు కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే బిల్డింగ్లు బాగలేవు కాబట్టి పిల్లలను పెట్టుకోలేవని చెప్తున్నారు. ఓన్ బిల్డింగ్ నుండి స్థలం ఉండి కూడా శివదాస్తులు ఉన్నందువలన రెంట్ తీసుకొని ఈరోజు ఎస్సీ సంక్షేమ హాస్టల్ మంచిర్యాల జిల్లాలో జరుగుతున్నాయి. ప్లేస్ ఉన్నప్పుడు అక్కడే ఆ భవనాన్ని కూల్చి కొత్త భవనం కట్టాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా చేయకుండా అద్దె భవనాలు తీసుకొని ఈరోజు విద్యార్థులను అక్కడ పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్న, లేని పక్షంలో అధికమైనటువంటి పోరాటాలకు కూడా పిలుపునిస్తామని ముందస్తుగా హెచ్చరిస్తున్నాం. దేశానికి రక్షణ కల్పించే సైనికులను పోలీసులను అందించిన గడ్డ, కానీ అదే గ్రామానికి వెళ్ళడానికి దశాబ్ద కాలంగా సరైన రోడ్లు లేవు. పాలకులు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా తమ గ్రామం పరిస్థితి మాత్రం మారడం లేదని కొత్త కొమ్ముగూడెం గ్రామస్తులు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాకపోకలను అడ్డుకొని ప్రభుత్వం తమ సమస్యను గుర్తించే వరకు కదిలేదే లేదని భీష్మించుకొని కూర్చున్నారు. అధ్వానంగా మారిన రహదారి, గత 15 ఏళ్లుగా రోడ్డు నిర్మాణం కోసం చేస్తున్న పోరాటం అరణ్య రోదనగానే మిగిలిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా తమ గ్రామాన్ని విస్మరిస్తుందని వారు మండిపడ్డారు. వర్షాకాలంలో ఈ మార్గం గుండా వెళ్లడం ప్రాణాలతో చెలగాటమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలు అనేకసార్లు ప్రమాదానికి గురై అనారోగ్య పాలయ్యారని తెలిపారు. తమ గ్రామం యొక్క విశిష్టతను గుర్తు చేస్తూ గ్రామస్తుల ఆవేదనతో ఇలా అన్నారు. మా గ్రామం నుండి 40 నుండి 50 మంది ఆర్మీ, పారామిలిటరీ జవాన్లుగా, మరో 20 మంది సివిల్ పోలీసు ఉద్యోగులుగా దేశ సేవలో ఉన్నారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే వారికి కన్నతల్లి లాంటి స్వగ్రామంలో కనీసం కాలిబాట కూడా సరిగ్గా లేకపోవడం ప్రభుత్వాల వైఫల్యమే కదా అని ప్రశ్నించారు. కేవలం రోడ్లే కాదు, పాఠశాల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని, చదువుకునే పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులే చందాలు వేసుకొని బడిని నడిపించుకుంటున్నామని వాపోయారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గ్రామానికి వచ్చే నాయకులు గెలిచిన తర్వాత కనీసం మొహం చూపించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దృష్టికి వెళ్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపాదికన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా కొత్త కొమ్మూడెం రోడ్డు ఈ హనుమాన్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే పాత కొమ్మూడెం దాకా బాగా బురద ఇది మొత్తం రోడ్డు, బస్సులు బోర పడేటట్టున్నాయి. బడి పిల్లగాళ్ళతోటి పోతే ఈ బైకుల మీద పోయేటోళ్ళు మొత్తం జారి పడుతుంది. ఈ బురద పరిస్థితి చూస్తే ఇట్లున్నది. గత 10 సంవత్సరాల ఉంది మా రోడ్డును ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఈ పరిస్థితి ఏంది మాకేం అర్థమైతే లేదు. మేము ఊళ్ళోకి రావాలన్నా, మా ఊళ్ళోకి వేరేటోళ్ళు రావాలన్నా ఇబ్బంది ఉన్నది. ఇంత పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతుంది. అందుకే ఇవాళ ఈ ధర్నా చేయవలసి వచ్చింది. ఓకే పట్టి అక్కడ పాత కొమ్మడం నుంచి మా బడి దాకా దాన్ని సిమెంట్ తోటి కట్టి, రోడ్ ఎంత ఎడుకుందో అంత దాన్ని తీసి సిమెంట్ తోటి కట్టి మాకు దాన్ని డాంబర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఉన్నంత అధికారులను అధికారులను కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు మేము కోరుకునేది ఒకటే కోరిక, మా ఊరు చూడు ఒకసారి, ఈ పరిస్థితి చూడు. ఎన్నో చెప్తాను అంటారు, ఏం చెప్తాను మీరు? ఏం చెప్తలేరు కదా ఇప్పుడు పరిస్థితిలా. ఇది చూడు, రోడ్డు చూడు, ఇది పిల్లలు తీసుకపో బస్సులు వచ్చాక భయం అవుతుంది ఇక్కడ. అదేదో మాకు క్లియర్ చేయాలి సార్. కొత్త కొమ్మడానికి గత 15 సంవత్సరాలుగా మా ఊరికి రోడ్ లేదు. అంతకుముందు అధికార పార్టీలు ఎవరు చేయలేదు, ఇప్పుడున్న అధికార పార్టీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరు ఎలక్షన్ల ముందు వస్తున్నారు, ఎలక్షన్ల మొత్తం తిరుగుతున్నారు, ఓట్ల గురించి రావడం, మాట్లాడడం, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడం. తీరే టైంకి వచ్చినాక ఈ రోడ్డు వ్యవస్థ మొత్తం ఇట్లే ఉన్నది. ఈ రోడ్డు చేయబట్టి ఇప్పుడు వెహికల్స్ దాదాపు ఇప్పుడు కొత్త బండి కూడా దాదాపు ఒక 6 months 1 yearకే మొత్తం గ్యారేజ్ కోల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికి 4 కార్లు 4-5 బైకులు
మొత్తం కంప్లీట్ గా ఖరాబ్ అయిపోయినాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఒక పర్సన్ కూడా అక్కడ కింద పడిపోయాడు, కాలు ఎదురు ఇవ్వడం జరిగింది. ఇది ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకుపోతున్నారా లేదని మాకు అర్థమైతలేదు. ఎంతసేపు ప్రతిసారి మా సారు అంటున్నారు. మరి వీళ్ళైతే సార్కి ఏం చెప్తున్నారో అర్థమైతలేదు. ఇంకొకటి, మా ఊరు నుంచి 40-50 మంది ఆర్మీ, ఒక 20 మంది దాకా పోలీసు సెలెక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారు. దేశ సేవలో అటువంటి ఫస్ట్ ఉన్న కొత్త కొమ్మడానికి మాకు రోడ్ లేకపోయేసరికి మాకు చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఉసుక డాక్టర్ కానీ కంకర కానీ లక్షపేట నుంచి రావాలంటే మమ్మల్ని అందరూ మీ ఊరు ఏ ఊరాయా, మీ ఊరికి ఎట్లా రావాలనే పరిస్థితి ఉంది. చీయాన్ని అసహించుకుంటున్నారు. అయినా సిగ్గుచరం లేకుండా ఈ రోడ్డు 10-15 సంవత్సరాల వస్తుంది ఇట్లనే ఉంది. ఇంకొకటి, గవర్నమెంట్ ఒక వ్యవస్థ చెప్తున్నా, ఎలక్షన్ల కోసం పిచ్చి పథకాలు ప్రవేశపెట్టడం తప్ప ఇంకోటి ఇందిరామ్మ ఇల్లు అని చెప్తున్నారు. 3-4 ఎకరాలకు ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ కు మాత్రం మేము చందాలు వేసుకొని స్కూల్ నడిపించుకోవాల్సి వస్తుంది. అంటే ఒక ఊరికి 20 ఇల్లు ఇచ్చినా కానీ 5 లక్షల చొప్పున ₹1 కోటి అవుతుంది. కానీ ఊరికి మాత్రం గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఇది ఒక మా గ్రామంలోనే కాదు, ఎక్కడ ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం ఎట్లా ఉంది. కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వంలో చాలా వరకు నిర్లక్ష్యం ఉంది. స్కూళ్ళను పట్టించుకుంటలేరు, విద్యా వ్యవస్థను పట్టించుకుంటలేరు. కేవలం రాజకీయ నాయకులు మాకు సర్పంచ్ పదవి ఇచ్చిండు, ఎంపీడీ సీట్ ఇచ్చిండు, జెడ్పీడీ ఇచ్చిండు అని చెప్పేసి పోయి అక్కడ పోయి మాట్లాడడం, సారు అని చెప్పుకోవడం తప్ప ఇక్కడ ఏం లేదు. 40-50 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి మా కొత్త కుమ్మడం గ్రామానికి ఇమీడియట్లీగా రోడ్ కావాలని మేము కోరుకుంటున్నాం. అన్నిటిలో సేవల్లో ప్రతి ఒక్కటి దేశ సేవల్లో ముందున్నారు కొత్త కుమ్మడం విద్యార్థులు. ఇంకా కూడా ఆర్మీకి సెలెక్ట్ అయ్యాలని ఉన్నారు. ఇంత మంచి పేరు ఉన్నటువంటి కొత్త కుమ్మడానికి రోడ్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి, ఇందిరామ్మ ఇల్లు అనే చెప్పిన 3-4 ఎకరాలకు ఇస్తున్నారు. ఇంకొకటి అదే విధంగా ఫ్రీ బస్ అని పెట్టిండు. ఫ్రీ బస్ వల్ల విద్యా వ్యవస్థ ఎంత చెడిపోయిందని చెప్తాను. మామూలుగా చెప్పండి, ఇప్పుడు ₹30 బస్ ఛార్జ్ ₹60 అయింది. ఫ్రీ బస్ ఎవరు కోరుకుంటుంది చెప్పండి. రోజు కూలినారి చేసుకునేటోళ్ళు బస్సులో పోతుండ్రా, అవ్వగారి ఇంటికి నెలకోసారి పోతుంది. ₹300 కైకిలు వచ్చిన కానీ ₹20 బస్ ఛార్జ్ పెట్టుకొని రెడీగా ఉన్నారు. మళ్ళా పోలీసు వాళ్ళు, మళ్ళా నర్సులు, డాక్టర్లు, ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకే మళ్ళీ 5-6 వేలు మిగులుతున్నాయి తప్ప ఎవరికి లాభం లేదు. తక్షణం నేను కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ, టీఆర్ఎస్ ఎవరినైనా, దివాకర్ రావు 15 సంవత్సరాలు ఉన్న ఆయన విపక్షంలో ఏం జరగలేదు. ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు వచ్చిండు, ఆయన వచ్చిన 5 సంవత్సరాల దగ్గర ఆల్మోస్ట్ అవుతుంది. తక్షణమే మా ఊరికి రోడ్డు కావాలని కోరుకుంటున్నాం. బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ హాజరై అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. బెల్లంపల్లి, తాండూరు, కాశీపేట, నెన్నెల, కన్నెపల్లి, భీమిని మండలాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేశారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల్లోని సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గర ఇక్కడ ఫిర్యాదుల దినం అని చెప్పేసి ఇక్కడ ఉండడం వల్ల మన నిన్నెల కన్నెపల్లి మండల్, జజ్జరవెల్లి గ్రామం, దాంపూర్ గ్రామ వాసులందరూ కూడా వాళ్ళ సమస్యలు, భూ సమస్య ప్రధానంగా, వీళ్ళు ఎస్టీలు, ఎస్సీలు, వీళ్ళంతా భూ సమస్య మీద అక్కడ ఫారెస్ట్ వాళ్ళు దున్నుకొనివ్వడం లేదు, ఆపుతా ఉన్నారు, ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు, బాధలు పెడుతున్నారని వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ఈరోజు ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు, వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీరి బాధలన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళందరి దగ్గర ఆర్డీఓ గారు దరఖాస్తులు స్వీకరించి సరే సమస్యను చూస్తాం, చేస్తాం, పరిష్కరిస్తామని ఈనాడు చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సజావుగా ప్రజావాణి కార్యక్రమం. అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్లు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్. ఫీజు రియంబర్స్మెంట్, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం. పాల్గొన్న తెలంగాణ ఉద్యమాల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.